వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్గా మారుతుంది. ఏంటంటే కొండా సురేఖకు సంబంధించినటువంటి మనవడు కొండా రియాన్ష్ పటేల్, రియాన్ష్ మురళీ పటేల్ అనుకుంటా. అయితే ఆ పిల్లగాడు 2 ఏళ్ల 11 నెలల పిల్లగాడు అతి చిన్న వయసులో చెస్కి సంబంధించినటువంటి పోటీల్లో పాల్గొనటం, వరల్డ్ రికార్డ్ సాధించటం. ఇది ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా అభినందించాల్సింది. సరే, పిల్లలు కొంత స్పోర్ట్స్‌లో రాణిస్తున్న చిన్న వయసులో కొంత ఖ్యాతి తీసుకొచ్చేలాగా కొంత అసాధారణమైనటువంటి కొంత ప్రతిభ కనబరిస్తే ఖచ్చితంగా అప్లాజ్ చేయాలి. ఎంకరేజ్ కూడా చేయాలి. అది ఒకవేళ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారు తన మనవడి యొక్క చెస్ కాంపిటీషన్స్‌ని ఈ విధంగా చూస్తూ ఉన్నారు. ఆమె నిజంగా కూడా ఆమె అంటే ఆమె ఒక ఒక ఆమె మనవడిగా ఆమెకు నిజంగా ఆనందానికి అవధులు ఉండవు. ఒకవేళ ఉన్న ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆమె సొంత మనవడే కాబట్టి ఆ మురిపెం ఉంటది. కానీ ఇవాళ ఎందుకు మనం దాన్ని తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉందంటే ఒకసారి నేను మాట్లాడతా. ఒకసారి చూడండి ఈ వీడియో. ఇది కొండా సురేఖ గారి యొక్క మనవడు, కొండ కూతురు ఈమె. అయితే ఆ పిల్లగాడు 2 ఏళ్ల 11 నెలలకు సంబంధించినటువంటి పిల్లగాడు. నిజంగానే ఆ యొక్క చెస్ పోటీలో రాణించాడు. ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే చూడండి, ముద్దాడుతుంది, ఆనంద బాష్పాలు పెట్టుకుంది. చాలా వరకు ఇతను పిఏ, కొండాకు సంబంధించి గతంలో ఆరోపణలు వచ్చినటువంటి పిఏ. అయితే ఇక్కడ లాస్ట్‌లో చివరగా చూడండి. సరే, ఈ కాంపిటీషన్స్‌కి కొండా పోయి మనం సంబరపడితే మనమేం పెద్ద దాన్ని తప్పుపట్టాల్సిన పరిస్థితి లేదు. కానీ ఇవాళ ఈ యొక్క ప్రోగ్రామ్‌కి కొండా సురేఖ గారితో పాటుగా ఇంకొక మంత్రి ఎవరైనా మీకు తెలిసే ఉంటుంది. చూడండి ఒకసారి. అయితే ఆయన వాకాటి శ్రీహరి. ఆయన కూడా చాలా వరకు మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. స్పోర్ట్స్ కూడా ఆయన కిందే ఉంది. ఇదే వాకాటి శ్రీహరి గారు ఏకంగా స్పోర్ట్స్ మంత్రి రాష్ట్రానికి. ఆయన వెళ్ళి అక్కడ ఆ యొక్క ప్రైజులకు సంబంధించినటువంటి ప్రధానోత్సవం కార్యక్రమం. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా చూడండి, డిప్యూటీ సీఎం, రాష్ట్రానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, ఆయన కూడా ఈ యొక్క చెస్ కాంపిటీషన్స్ తిలకించడానికి వెళ్తాడు. అట్లాగే ఆయనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా వెళ్తారు. మొత్తం ఆ చెస్ కాంపిటీషన్ దగ్గరుండి ఆయన కూడా పర్యవేక్షిస్తున్నారు. ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కొండా సురేఖ గారి యొక్క మనవడు మురిపెం కోసం ఈయన కూడా వెళ్ళి కంగ్రాచులేషన్ చేస్తున్నాడు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఇదే రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క గారు మొన్న ఆదిలాబాద్ బాసర్లో ప్రోగ్రాం జరిగితే రీసెంట్గా ఆదిలాబాద్ బాసర్ IIITలో పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది. స్టూడెంట్స్ రోడ్డుకి ఎక్కారు. దానికి సంబంధించి ఏమన్నా కనీసం ఎప్పుడన్నా ఒకసారన్నా పోయిండ్రా? ఇక అట్లాగే తెలంగాణ రాష్ట్ర పిల్లలు చాలామంది ఇవాళ స్కూళ్ళలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు, ఫుడ్కు సంబంధించినటువంటి వ్యవహారాలు, పురుగుల అన్నం తిని ఆసుపత్రి పాలైనటువంటి వాళ్ళు ఎంతమంది ఇవాళ హాస్పిటల్ బారిన పడినా, కలుషితాహారం తిన్నా, ఎవరన్నా ఏ ఒక్క మంత్రి అయినా ఏ ఒక్క లీడర్ అయినా వెళ్ళినటువంటి దాఖలాలు మన తెలంగాణలో ఉన్నాయా? తెలంగాణలో విద్యాశాఖ ఏకంగా సీఎం దగ్గరే ఉంది కదా. మరి అటువంటి అన్ని అరాచకాలు బయటకు వస్తుంటే ఆ శాఖను అసెంబ్లీలో కితాబిచ్చినటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ఇవాళ కొండా సురేఖ గారి యొక్క మనవడికి సంబంధించినటువంటి దాంట్లో ఆయన వెళ్ళి గ్రీట్ చేయటం, విష్ చేయటం, ఈయన కూడా సంబరపడటం. ఇదంతా కాకుండా మేడారంలో మన రీసెంట్గానే ఆ గద్దెగూలో చిన్నపిల్లగాడు కాలు విరిగిపోయి ఆసుపత్రి పాలైతే ఇవాళ అందరూ పోయి పరామర్శిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అటు దిక్కు కూడా తిరిగి చూడాలి. మీరు బాధ్యతాయుతగా ఉన్నటువంటి పదవిలో ఉన్నటువంటి మంత్రులు వెళ్ళి చూడొచ్చు కదా. ఎందుకు చూడరు? ఎందుకు వేరే వెళ్ళి పలకరియరు? సరే, తప్పిదం జరిగింది. ఎస్, మీ ప్రభుత్వం ఏం చేస్తుంది దానికి సంబంధించి మాట్లాడాలి కదా. అవి లేవు. ఫుడ్ పాయిజన్ అయినటువంటి పిల్లల పరిస్థితికి పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ ఇవాళ కొండా సురేఖ గారి యొక్క మనవడి కోసమో లేకుంటే రేవంత్ రెడ్డి గారి మనవడి కోసమో మీరు ఆరాటం పోరాటం కనబడుతుంది. మరి మీ యొక్క తెలంగాణ ప్రజలు ఓటేసి గెలిపించుకుంటే తెలంగాణ ప్రజల కోసం మీరేం చేస్తున్నారు? ఆ యొక్క పిల్లల కోసం మీరేం చేస్తున్నారు? ఈ యొక్క కొండా సురేఖ గారి మనవడి కోసం స్పోర్ట్స్కు సంబంధించిన రాష్ట్ర శాఖ మంత్రి వెళ్తారు, రాష్ట్ర డిప్యూటీ సీఎం వెళ్తారు. మరి నార్మల్ సాధారణమైనటువంటి పౌరుల పరిస్థితి ఏంటి? సాధారణమైనటువంటి పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళని అంతేనా? ఇక అదే గతేనా? కానీ ఇవాళ వీళ్ళు అధికారంలోకి రాకముందు ఏం చెప్పారు, అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తున్నారు? మొన్న బాసర్ మీద ప్రేమతోటి ఏమి
రేవంత్ రెడ్డి గారు వెళ్ళలే. 2.5 సంవత్సరాలుగా బాసర వైపు దిక్కు కూడా తిరుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ బాసరలో మనవడి యొక్క అక్షరాభ్యాసం కోసం వెళ్ళారు. అయితే దానికి కూడా చూడండి, దానికి కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క కుటుంబానికి, రేవంత్ రెడ్డి గారికి, మనవడికి సపరేట్ హెలికాప్టర్. అట్లాగే వీళ్ళకి సంబంధించి ఎవరు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అడ్వైజర్లు, మంత్రులకి సపరేట్ ప్రభుత్వం. ఇది ప్రైవేట్ హెలికాప్టరు, ఇది ప్రభుత్వ హెలికాప్టర్. టీపీసీసీ అధ్యక్షుడు మంత్రి జూపల్లి, అడ్వైజర్గా వేం నరేందర్ రెడ్డి, ఇట్లా బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం సుదర్శన్ రెడ్డి, అడ్వైజర్లకు, మంత్రులకు, టీపీసీసీలకు లేకుంటే వీళ్లకు ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వ హెలికాప్టర్. రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి, మనవడికి ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్. ఆయన రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కాన్వాయ్. అంటే మంత్రులకు ఒకటి, వాళ్ళకు సంబంధించినటువంటి మనవాళ్ళకు ఒకటి. అంటే కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళ యొక్క రాజభోగం, అంటే మనం ట్యాక్సులు కట్టి మనం ఇవాళ తెలంగాణ రాష్ట్రం అధోగతి పడుతోంది అని మనమంతా కూడా బాధపడతా ఉంటే, ఇవాళ నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు వెళ్తున్నారా తెలంగాణ అంటే, ఇది నిజంగానే ఎవరు వెళ్తున్నారని మనం అంతా కూడా మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం. ఇవాళ చూడండి, గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ గారి మనవడికి సంబంధించి ఏం మాట్లాడి వినండి. అంటే ముఖ్యమంత్రి గారు మనవడు కేటీఆర్ కొడుకు అయితే వాళ్ళ గొప్ప ఉండొచ్చు అబ్బా. కాకి పిల్ల కాకి ముద్దు, ఊరోళ్ళకే ముద్దే కాకి పిల్ల. మరి ఇప్పుడు ఊరోళ్ళు ఎందుకు ముద్దు పెట్టుకోవాలి? ఇప్పుడు ఇదే అడుగుదాం. ఆయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికే మనం మాట్లాడదాం. గతంలో కేటీఆర్ గారు మన కొడుకు విషయంలో, హిమాంశు విషయంలో మాట్లాడినట్టుగానే ఇవాళ కొండా సురేఖ గారి మనవడో, రేవంత్ రెడ్డి గారి మనవడిగో అయితే ఆయన ఫుట్బాల్ ఆడినా, రేవంత్ రెడ్డి గారు మనవడు ఫుట్బాల్ ఆడినా, మెస్సీతో ఫుట్బాల్ ఆడినా, లేదు ఆయనకు సంబంధించి బాసర్లో అక్షరాభ్యాసం జరిగిన వాళ్ళ మనమళ్ళు వాళ్ళకు ముద్దు. తెలంగాణ సమాజానికి ఏం ముద్దు? తెలంగాణ మంత్రిత్వానికి ఏం ముద్దు? ఏకంగా రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ అంతా ఎందుకు పోవాలి? చెస్ ప్రోగ్రాములు జరిగితే అది ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేసినటువంటి చెస్ ప్రోగ్రాం కదా, దానికి స్పోర్ట్స్ మంత్రి వెళ్తాడు. అట్లాగే డిప్యూటీ సీఎం రాష్ట్రానికి బట్టి విక్రమార్క ఆయన వెళ్తారు. ఏం జరుగుతుంది తెలంగాణలో? అంటే వాళ్ళ పిల్లలు మురిపెం కోసమేనా ఇవాళ రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ పనిచేస్తుందా? ఇక తెలంగాణ ప్రజానీకం కోసం పనిచేయదా? తెలంగాణ ప్రజానీకం పిల్లలు పడుతున్నటువంటి అవస్థలు వీళ్ళకి పట్టవా? వీళ్ళ విద్యా వ్యవస్థ ఎటుపోయినా పర్లేదా? ఏం కేసీఆర్ మనవడు ఉంటే వాళ్ళకి ఇంట్లో వాళ్ళ ఇష్టం అబ్బా, నెత్తి మీద పెట్టుకొని. చేతనైతే కేసీఆర్ ఏడికి పోయినా కూడా వాళ్ళ మనమని హిమాంశును భుజాల మీద మోసుకొని పొమ్మాను. చేత కాకపోతే కట్టెలు కట్టుకొని తీసుకుపో, నాకేం చేసేది ఉంది? నువ్వు ప్రజా జీవితంలోకి వస్తే శ్రీశ్రీ గారు చెప్పినట్టు అడుగుతాం కడుగుతాం, బరాబర్ అడుగుతాం కడుగుతాం. మరి ఇప్పుడు ఈ ఫార్ములా అడుగుతాం బరాబర్ కడుగుతామని మనం కడుగుతూనే ఉన్నాం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ ఉన్నటువంటి మంత్రులకు ఎందుకు ఇది వర్తించదు అని, ఇవాళ తెలంగాణ సమాజానికి ఏముందబ్బా వాళ్ళతోటి, వాళ్ళ పిల్లలతోటి మాకేందబ్బా అని మనం ఎందుకు అడగొద్దు? నిజంగా తెలంగాణ సమాజం అనుకుంటుంది కదా. మరి ఎందుకు ప్రజా జీవితంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారైనా, ప్రజా జీవితంలో ఉన్నటువంటి కొండా సురేఖ గారైనా, ప్రజా జీవితంలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారైనా ఎందుకు వాళ్ళ మనవాళ్ళ కోసం మురిపం ఉంటే వాళ్ళకి ముద్దు ఉండొచ్చు అబ్బా వాళ్ళ పిల్లలు. మనం ఏం కాదంటే పిల్లల్ని మనమేమి పిల్లల కోణంలో మనం చూడట్లా. వాళ్ళ పిల్లలు నిజంగానే మంచి చేస్తే, వాళ్ళు నిజంగానే ఒక కాంపిటీషన్లో వినితే కొండా సురేఖ గారికి మురిపం ఉంటుంది వాళ్ళ ఇంట్లో. ఇవాళ సమాజానికి చేసేది ఏముంది? ఇవాళ తెలంగాణ సమాజానికి ఒరిగేది ఏంది దానివల్ల? ఇవాళ ప్రత్యేకంగా 2 హెలికాప్టర్లు వేసుకొని విద్యాభ్యాసానికి వెళ్ళటం, అక్కడ మొత్తం అక్షరాభ్యాసం పేరుతో అక్కడ అన్ని కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం ఏంది ఇది? ఏం నడుస్తుంది తెలంగాణలో? నిజంగా మీరు కూడా ఇవాళ ఏం నడుస్తుంది తెలంగాణలో? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.